ఈ లోక యాత్రలో మనం ముందు కొనసాగుతున్నప్పుడు ఎన్నెన్నో మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎన్నెన్నో స్థితిగతులు మనకు ఎదురవుతూ ఉంటాయి. కానీ నీకు ఎక్కడికి వస్తే ఉపశమనం కలుగుతుంది, ఎక్కడికి వస్తే నీకు ఇది నాకు సురక్షితమైన స్థలము, ఇది నేను నమ్మదగినటువంటి స్థలము, నాకు నిరీక్షణ కలిగే స్థలము, ఇక్కడ ఉంటే నాకు శరణు వేడుకుంటే శరణు దొరుకునే స్థలము ఎక్కడ ఉందని వెదిగితే అది యేసు పాదాల దగ్గర మాత్రమే నీకు నాకు దొరుకుతుంది. ఎందుకంటే మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయనలో ఏ కుళ్ళు కుతంత్రము లేదు, ఏ మోసము లేదు, ఏ అబద్ధము లేదు, ఏ కీడు లేదు. నీ గురించి దేవునికి ఉన్న ఆలోచనలు అన్ని చాలా ఉత్తమమైనవి, శ్రేష్టమైనవి. అయితే దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ఆ దేవునితో సహవాసం చేసే విషయంలోనే చాలా సార్లు ఈ శరీరం అంగీకరించు, ఆ దేవుని చిత్తానికి లోబడే విషయంలోనే ఈ శరీర కోరికలు బలాత్కారం చేస్తూ ఉంటాయి. ఆత్మ శరీరానికి, శరీరం ఆత్మకి విరుద్ధంగా పనిచేస్తూ ఉంటుంది. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనే ఆశ, తపన, మంట ఉంటుంది ఒకవైపున. మరలా శరీరము, శరీర స్వభావము అది క్రమశిక్షణలో పెట్టుకునే విషయంలో విఫలం అవటం వలన, ఆ యొక్క ఆలోచన తత్వాలని సరిచేసుకోవటంలో అజ్ఞానంగా ఉండటం వలన, దేవుని యొక్క స్వరాన్ని విన్నప్పటికీ కూడా అన్ని స్వరాల్లో ఇది కూడా ఒక స్వరం, అంతే చెప్తారులే, అంతే మాట్లాడతారులే అంటూ వెళ్లి దేవుని దగ్గరికి వెళ్లి కూడా దేవుడు కూడా అంతే చెప్తాడులే అనే అలవాట్లు, పొరపాట్లుగా నిర్లక్ష్యంగా జీవించిన సంఘం లవదోకియ సంఘం. తన స్థితి ఏంటో తాను గ్రహించుకోలేనటువంటి బలహీనమైన స్థితిలో ఉన్నటువంటి ఆ సంఘాన్ని చూసి దేవుడు దుఃఖపడ్డాడు. నిజంగా ఏ వ్యక్తి అయితే నేనేమై ఉన్నాను, నా ఆత్మీయ మెట్లు నేను ఎంతవరకు ఎక్కగలిగాను, నా కుటుంబంలో నేను చేయవలసిన నా బాధ్యతలు నేను ఎంతవరకు చేశాను, ఇంకా చేయవలసినవి ఏంటి, అదేవిధంగా నా చదువులోను నాకు ఇవ్వబడినటువంటి రెస్పాన్సిబిలిటీస్ విషయంలో నేను ఏ రీతిగా నిర్వర్తిస్తున్నానని ఎవరికి వారుగా యోచన చేసుకోగలిగితే ఆ జీవితం చాలా ఆనందమయంగా దేవుడు చేస్తాడు. రక్షణ వస్త్రాన్ని కోల్పోయావు, విశ్వాస జీవితాన్ని కోల్పోయావు, భక్తిలో భ్రష్టుడివైపోయావు, కానీ నా స్థితి ఇది అనేది గ్రహించుకోలేనటువంటి అజ్ఞానంలో, అంధకారంలో ఉన్నావని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆ సంఘంతో కూడా. మంచి వారినే మెచ్చుకునే దేవుడు కాదు, భక్తులకే ఇంకా దీవెనలిచ్చే దేవుడు మాత్రమే కాదు, తన బిడ్డలు బలహీనలైపోతే వారిని కూడా బలవంతులతో పాటు నడిపించాలని ఆశపడే దేవుడు మన దేవుడు. దీవెనలతో నింపబడి రెండంతల ఆశీర్వాదాలతో వెళ్తున్న వారిని చూసి మాత్రమే సంతోషించే దేవుడు కాదు, అట్టి వారితో సమవుజ్జీలుగా నీ చేయి పట్టుకుని వారితో పాటు నిన్ను కూడా పరిగెత్తించాలని ఆశపడే దేవుడు. మొదటి స్థానంలో ఉన్న వారిని చూసి కనపరిచే దేవుడే కాదు, కడపటి స్థితిలో ఉన్న నిన్ను కూడా మొదటి స్థితికి తీసుకొని రావాలని ఆశపడే దేవుడు నీ దేవుడు. కొందరు తన బిడ్డలు తలగా ఉంటే వారిని చూసి అతిశయపడి దేవుడు మాత్రమే కాదు, ఇంకా తన బిడ్డలు తోకగా ఉన్నారేంటని ఆ తోకగా ఉన్న వారిని కూడా బలపరుస్తూ నెమ్మదిగా వారిని నడిపిస్తూ వారిని కూడా ఉన్నతమైన స్థలముల్లోనికి, ఎత్తైన స్థలముల్లోనికి తీసుకుని వెళ్లాలని ఆరాటపడే దేవుడు మన దేవుడు. మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు.